హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది మీకు ఫ్రీయే, కానీ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తమ్లైన్ లో ఉన్న తార్ గురించి మాట్లాడే ముందు మనం తార్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది తార్ ఎందుకు ఇండియాలో ఇంత పాపులర్ అయిందని. ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మహేంద్ర తార్. ఈ మహేంద్ర తార్ అనే వెహికల్ ఇండియన్ మార్కెట్ లో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. తార్ అనగానే మనకు గుర్తు వచ్చేది స్టైలిష్ అండ్ రాయల్ లుక్ తో ఉన్న ఒక ఎస్యూవి వెహికల్. ఎస్యూవి అంటే స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్. తార్ అనే నేమ్ ని ఇండియాలో ఉన్న తార్ డెసర్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ తార్ వెహికల్ ని మన కఠినమైన ఇండియన్ రోడ్స్ ని బేస్ చేసుకుని ఈ వెహికల్ ని డిజైన్ చేయడం జరిగింది. మన ఇండియన్ జియోగ్రఫీ చూసినట్లయితే నార్త్ లో హిమాలయస్, ఈస్ట్ లో ఈస్టర్న్ ఘాట్స్, వెస్ట్ లో వెస్టర్న్ ఘాట్స్ అండ్ మిడిల్ లో డెక్కన్ ప్లాట్యూ. ఇలాంటి ప్లేసెస్ లో డ్రైవ్ చేయాలి అంటే నార్మల్ వెహికల్స్ తో డ్రైవ్ చేయడం అంత ఈజీ కాదు. ఈ ల్యాండ్స్కేప్ చాలా హార్డ్ గా, కఠినంగా ఉంటాయి. ఈ తార్ అనే వెహికల్ ఈ రోడ్స్ ని బేస్ చేసుకుని డిజైన్ చేయడం జరిగింది. ఇది ఒక ఆఫ్ రోడ్ వెహికల్. మహేంద్ర వాళ్ళు ఫస్ట్ డిజైన్ చేసిన MM540 అనే వెహికల్ మోడల్ ని బేస్ చేసుకుని 2010 లో ఫస్ట్ తార్ వెహికల్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు తార్ లో 2 జనరేషన్ వెహికల్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్ జనరేషన్. ఈ ఫస్ట్ జనరేషన్ తార్ ని 2010 అక్టోబర్ 4th రోజున ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేయడం జరిగింది. ఈ తార్లలో 3 వేరియంట్స్ ని లాంచ్ చేయడం జరిగింది. D1 2WD, D1 4WD అండ్ CRD. ఈ యొక్క 3 వేరియంట్స్ ని లాంచ్ చేయడం జరిగింది. CRD అనేది అడ్వాన్స్ వెహికల్. ఇది కొంచెం లేట్ గా లాంచ్ చేశారు. D1 2WD అనేది బేసిక్ మోడల్ తార్. ఈ కార్లలో ఎలాంటి ఎయిర్ కండిషనర్ ఫీచర్స్ లేకుండా మార్కెట్లలో లాంచ్ చేశారు. అంత రీచ్ రాకపోవడంతో నెక్స్ట్ D1 4WD అనే అప్గ్రేడ్ వర్షన్ తో మార్కెట్ లో లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఎయిర్ కండిషనర్ తో పాటు మరికొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సరిగ్గా ఆఫ్టర్ 5 years అంటే 2015 లో ఒక అప్డేట్ వర్షన్ తో రావడం జరిగింది. దాని పేరే CRD అంటే కామన్ రైల్ డీజిల్ ఇంజిన్. మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్, ABS, ఎయిర్ బ్యాగ్స్, ఇలా ఎన్నో అడ్వాన్స్ ఫీచర్స్ తో మార్కెట్ లోకి రావడం జరిగింది. ఈ మోడల్ ని లాంచ్ చేసినప్పుడు ఎంతలా హిట్ అయిందంటే ఇండియన్ మార్కెట్ లో టాప్ 10 SUV లో ఈ తార్ ఒకటిగా నిలిచింది. ఇప్పుడు సెకండ్ జనరేషన్ తార్ గురించి మాట్లాడుకుందాం. సరిగ్గా 10 years తర్వాత అంటే 2022 లో మహేంద్ర సెకండ్ జనరేషన్ వెహికల్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఇండియన్ మార్కెట్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అని చెప్పవచ్చు. ఈ వెహికల్ లాంచ్ చేసిన ఫస్ట్ 3 weeks లలో 15,000 బుకింగ్స్ రిజిస్టర్ అయింది. అంటే ఈ వెహికల్ యొక్క డిమాండ్ చూడండి. లాంచ్ చేసిన 2.5 years లలో 1 lakh కార్స్ ని సోల్డ్ చేసిందంటే ఈ కార్ యొక్క ఫ్యూచర్స్ అండ్ స్టైల్ ఎంతగా అట్రాక్ట్ చేస్తుందో చూడండి. 2022 year లో ఒక మంత్ కి యావరేజ్ గా 4,900 బుకింగ్స్ రావడం జరిగింది. దానితో ఈ కార్ యొక్క వెయిటింగ్ పీరియడ్ 1.5 years కి చేరింది. మీరే చూడండి ఈ వెహికల్ యొక్క డిమాండ్ ఎంతలా పెరిగిందో. మహేంద్ర కంపెనీ యొక్క సేల్స్ గ్రాఫ్ ని మార్చేసింది. ఇప్పుడు తమ్లైన్ లో ఉన్న తార్ గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలిసిందే, ఇప్పుడున్న ప్రెసెంట్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్ అందరూ ఎలక్ట్రిక్ వెహికల్ వైపు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇలానే మహేంద్ర కంపెనీ వాళ్ళు ఈ తార్ యొక్క సెగ్మెంట్ ని ఎలక్ట్రిక్ వర్షన్ లో లాంచ్ చేయాలని చూస్తున్నారు. 2023 ఆగస్ట్ సౌత్ ఆఫ్రికాలో ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ లో మహేంద్ర తమ సరికొత్త తార్ ఎలక్ట్రిక్ వర్షన్ వెహికల్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్ కంప్లీట్లీ ఒక ఎలక్ట్రిక్ వెహికల్. ఈ కార్ INGLO స్టాండర్డ్స్ ని బేస్ చేసుకొని డెవలప్ చేయడం జరిగింది. ఇదొక 5G టెక్నాలజీ కార్. ఈ కార్ ని 2026 వరకు మార్కెట్ లో రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ ని 2 వేరియంట్స్ గా లాంచ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ కార్ యొక్క బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 175 kW ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ 30 minutes లో 80% ఛార్జింగ్ అయ్యే విధంగా ఫాస్ట్ ఛార్జర్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ కార్ యొక్క స్పీడ్ వచ్చేసి 0 to 100 జస్ట్ 6 seconds లో రీచ్ అయ్యే విధంగా మ్యానుఫ్యాక్చర్ చేశారు.
ఈ కార్ యొక్క ఎస్టిమేషన్ ప్రైస్ వచ్చేసి 20 నుంచి 25 lakhs వరకు ఉండవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.